ఆ డబ్బు సంపాదన ఎక్కువైపోయి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ దాటినాక ఆ డబ్బు సంపాదించింది ఫ్రీ ఫినాయిల్ కదా, కొవ్వుగా మారుతుంది. ఆ కొవ్వుగా మారినాక ఇట్లా డెమోక్రసీని అణిచివేయడము, హౌస్ అరెస్టులు చేయడము, కళ్ళు నెత్తికెక్కి పాలన చేయడము. కేసీఆర్ సమయంలోనేమో రాచరిక పాలన ఉండే, ఇప్పుడు అరాచకమైన పాలన మొదలైంది రేవంత్ ఉద్దింది. ప్రథమంగా కామారెడ్డిలో ఎమ్మెల్యే కార్యాలయం మీద ఎమ్మెల్యే పైన దాడి చేయటం, బాన్స్వాడలో ఒక ప్రైవేటు సూపర్ మార్కెట్లో అక్కడ దాని యాజమాన్యం ఏదైనా పాటలు పెట్టుకుంటుంది, ఏదైనా భజనలు పెట్టుకుంటుంది. మేము స్పీకర్లు పెట్టుకొని ప్రపంచాన్ని డిస్టర్బ్ చేస్తలేము. పరీక్షల సమయంలో ఓడ అర్థం కాని ఏమేమో వస్తూ ఉంటాయి ఆ స్పీకర్లకి వెళ్ళి, ఓడికేమో అర్థం కాదు. 80% జనాభాకి అర్థం కాదు, న్యూసెన్స్ తప్ప ఏముండదాడ. ఆ న్యూసెన్స్ భరించమని మేము అంటలేము. సూపర్ మార్కెట్లో లోపల యాజమాన్యం ఏమీ పెట్టుకోవాలంటే అది వాళ్ళ ఇష్టం. దాని ఎవడో వచ్చి అక్కడ గొడవ చేసి, వాడు కేవలం మైనారిటీ సంబంధించినోడు కాబట్టి వాడిని నెత్తి మీద పెట్టుకొని ఇక్కడ ప్రభుత్వం పోలీసు వాళ్ళ మీద ప్రెషర్ బిల్డప్ చేసి హిందువుల మీద కేసులు బనాయించి చేసిందేమో తురుకోడు గొడవ. హిందువుల మీద కేసులు ఎక్కువవుతున్నాయి, హిందువుల మీద లాఠీ చార్జీలు అవుతున్నాయి. ఇది అందులో మళ్ళా అమ్మాయి మీద దౌర్జన్యం చేసిన వాడు తురుకోడు. లోపల ఆ సూపర్ మార్కెట్లో అమ్మాయి ఉంటే ఆమెతోటి దుర్భాష, అమ్మాయి మీద ఎగబడడం, మళ్ళా దానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము వాడిని సపోర్ట్ చేయటం కేవలం తురుకోడైనందుకు. పోలీసుల మీద వాళ్ళ డ్యూటీ నార్మల్ చేయకుండా ఈ దౌర్భాగ్యుడు ఈ రేవంత్ ఆయన దగ్గర మళ్ళీ హోమ్ పోర్ట్ఫోలియో సిగ్గులేనోడు, సిగ్గు మానం మొత్తం వదిలేసిన దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి. ఎవడన్నా ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ నేమింగ్ మై సెల్ఫ్ రేవంత్ ఉద్దీన్ అంటున్నాడండి. ఈజ్ ఈ ప్రమోటింగ్ కన్వర్షన్స్? హిందువులని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడా? ఒకవైపేమో ఈ రేవంత్ ఉద్దీన్ పాలన సిగ్గుమాలిన ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ఇస్ ముస్లిం, ముస్లిం ఇస్ కాంగ్రెస్, నన్ను రేవంత్ ఉద్దీన్ అనండి, నేను గర్వపడుతున్నా. ఈయన ముఖ్యమంత్రి అయినాక ఈయన బుద్ధి గడ్డి తిన్నట్టుంది. హిందువుల దేవతల మీద, దేవత విగ్రహాల మీద, గుడుల మీద, హిందూ ఊరేగింపుల మీద, పండగల మీద, హిందూ అమ్మాయిల మీద, యువకుల మీద దాడులు పెరిగిపోయినాయి. చివరికి ఎమ్మెల్యే మీద కూడా దాడులు జరుగుతా ఉన్నాయి. స్పీకర్ గారు కనీసం ఎమ్మెల్యేకి ఫోన్ చేసి కనుక్కున్నాడా ఏం జరిగిందో? పోలీసుల దగ్గర రిపోర్ట్ తెప్పించుకున్నాడా స్పీకర్ ఆఫ్ ద అసెంబ్లీ? ఇట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ టు సేఫ్ గార్డ్ హిస్ మెంబర్స్. ఇవన్నీ చూసినాక హిందువులు ఐక్యంగా ఉండక తప్పదండి ఈ రాష్ట్రంలో. శాంతి భద్రతలు సరిగ్గా ఉండాలా, మనం కాపాడుకోవాలంటే మనం అందరం ఐక్యంగా ఉండక
తప్పదు. ప్రపంచం మొత్తం ఫోర్స్ఫుల్ కన్వర్షన్లు జరుగుతూ ఉన్నాయి. మనం టీవీలు పెడితే ఇంటర్నేషనల్ న్యూస్ ఛానల్ పెట్టినా అదే కనబడుతుంది, నేషనల్ న్యూస్ ఛానల్ అదే కనబడతా ఉంది. ఫోర్స్ఫుల్ కన్వర్షన్లు, రైట్స్, మంచి మంచి ప్రోగ్రెసివ్ దేశాలు ఫ్రాన్స్, యూకేలు చేతికొస్తున్నాయి, రోడ్డు మీదకి వస్తున్నాయి. అటువంటి సమయంలో ఒక చీఫ్ మినిస్టర్ పొజిషన్లో కూర్చొని నా పేరు రేవంత్ ఉద్దీన్ అయినా పర్వాలేదు, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ అంటే ఇక దీనికంటే సిగ్గుమాలిన తనం ఏమైనా ఉన్నదా? అంటే హిందువులందరూ మీరందరూ లొంగండి అని ఇండైరెక్ట్ గా చెప్తున్నాడా? వాడేమో వస్తాడు, ఏమో దారుస్సలాం దుమ్ము నాకెటోడు రేవంత్ అంటాడు. ఎవడైనా కాంగ్రెస్ వాడు, ప్రభుత్వం నడిపేటోడు, రెడ్డి అయినా రావైనా వెలుమ అయినా కాపైనా ఎవడైనా వచ్చి మా దుమ్ము నాకాలి అంటున్నాడు. ఈ సిగ్గుమాలినవాడు ముఖ్యమంత్రి పోయి నాకుతున్నాడు. ఇక్కడ రా నాంపల్లికి వచ్చి బీజేపీ ఆఫీస్ మొత్తం నాకిపో, ఫ్లోర్ అంతా హిందువులతో ఓట్లు వేపిస్తాం, మేము 80% వేపిస్తాం. 15% కోసం ఎందుకు నాకుతున్నారా? 80% హిందువులతోటి ఓట్లు వేపిస్తాం, మొత్తం నాకిపో, ఆదివారం రా, దగ్గరుండి ఓట్లు వేపిస్తాం. రేపు కేబినెట్ ఉన్నట్టుంది. రేపు కేబినెట్ లో కల్మా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. కల్మా చదివి కేబినెట్ మొదలు పెడతారంట రేపు. అందరు టోపీలు పెట్టుకుంటారు. ఈ సిగ్గులేని ముఖ్యమంత్రి వీళ్ళు తుర్కోళ్ళందరూ 2050 వరకు భారతదేశం ఇస్లాం రాజ్యం అవుతుంది అని వాళ్ళు ఏదో ప్రణాళికతో పోతున్నట్టున్నారు వాళ్ళ ఆర్గనైజేషన్స్. ఇటువంటి సిగ్గుమాల ముఖ్యమంత్రి అంటే ఇప్పుడే అవుతుంది ఇస్లాం దేశం. రేపు కేబినెట్ లో కల్మా చదువుతారంటండి. నిజమా కాదా కనుక్కోండి మీరే. కల్మా చదివి మొదలు పెడతారంట. ఇంకా ఈ మధ్య మున్సిపల్ ఎలక్షన్లు జరిగినాయి. మా ఇందూర్ల పరిస్థితి ఏందో తెలుసు మీకు. అక్కడ ఒక పిసిసి ప్రెసిడెంట్ డిసిసి ప్రెసిడెంట్ లెవెల్కి పెట్టినాం 4 రోజులు. పిసిసి ప్రెసిడెంట్ డిసిసిని చేసినాం. అప్పుడు ఆయన అంటాడు వీళ్ళకి బీజేపీ వాళ్ళకి ఎలక్షన్ రాగానే హిందూ ముస్లిం గుర్తుకొస్తుంది. तेरा चीफ मिनिस्टर क्या कर रहा है? रेवंत उद्दीन क्या है? चिचोरा